ఈరోజు RRUP ప్రీమియర్ లీగ్ అనగా రామచంద్రాపురం, రామతీర్థం, ఊటుకూరుపాలెం గ్రామానికి సంక్రాంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారు అన్నటువంటి శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీ గారు అన్నటువంటి ఏమిరెడ్డి ప్రభారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బుసగాడిపాలెం గ్రామం నందు ఈరోజు మెగా క్రికెట్ టోర్నమెంట్ జరిపించబడుతుందండి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రామతీర్థం పంచాయతీలోని బుసగాడిపాలెంలో వేమిరెడ్డి దంపతుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న మత్స్యకార గ్రామాల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు ఆటను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని, గెలుపోటములు పక్కన పెట్టి స్నేహభావంతో ఆడాలన్నారు. మత్స్యకార గ్రామాలైన ఊటుకూరు, రామతీర్థం, రామచంద్రాపురం పంచాయతీలకు సంబంధించి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం నిర్వాహకులు ఆవుల వాసు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్, ఆవుల రవీంద్ర, ఆలయ చైర్మన్ సురేష్, చంద్రశేఖర్, పోలయ్య, పూర్ణి హరి, మత్స్యకార గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి మన సంక్రాంతికి సంబంధించి క్రికెట్ టోర్నమెంట్కి మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు అడగంగానే ఈ క్రికెట్ టోర్నమెంట్కి వేసుకోమని ముందుగానే వాళ్ళు హామీ చెప్పారండి. అట్లాగే ఈ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎస్ఐ గారు నరేష్ గారికి, అట్లాగే మా సోదరుల భావం ఉన్నటువంటి ప్రసాదన్న గారికి మరి కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుపుకోవాలండి. పండగ వాతావరణం వచ్చినందువలన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పిల్లకాయలని క్రీడా స్ఫూర్తితో ముందుకు నడపాలని ఇలాంటి క్రికెట్ టోర్నమెంటు ఇక్కడ జరపడం జరిగిందండి. అట్లాగే పిల్లలకు ఇట్లాగే ఉంటే ఇలాగ క్రికెట్ టోర్నమెంట్కి వచ్చిన ముందుగా స్పాన్సర్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. అట్లాగే అంపైర్లు మీ అడంగానే అంపైర్లు కూడా అందరూ దీన్ని సహకరిస్తారని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారంటే వాళ్ళు ఆల్మోస్ట్ ముందు నుంచి వాళ్ళు ఆడేవాళ్ళండి. మేము చెప్పంగానే ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఎంత మనకి ప్రోత్సహిస్తున్నారో అట్లాగే స్పాన్సర్లు కూడా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామండి. అట్లాగే ఎంపైర్లు కూడా మనం చెప్పంగానే వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ కలిసికట్టుగా ఈ టోర్నమెంట్ జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నామండి. చక్కని ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆవుల వాసుకి, ఆవుల రవీంద్రకి, అదేవిధంగా ఇక్కడ అతిథిగా వచ్చినటువంటి మన ప్రసాద్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. క్రీడా స్ఫూర్తితో గెలుపోటములు ఎవరైనప్పటికీ కూడా స్నేహభావంతో ముందుకు పోవాలా. ఎందుకంటే గ్రామాల్లో ఇటువంటి సందర్భాలలో, పండుగ సందర్భాల్లో ఈ క్రీడలు పెట్టేదే ఒకరొకరు అర్థం చేసుకోవడానికి, ఈ క్రీడల ద్వారా మన యొక్క పరిచయము, అదేవిధంగా అందరూ ఒక సమన్వయం రావడానికి కోసం ఇటువంటి క్రీడలు మనం పెడతా ఉంటాం. అదే ఈరోజు శరీర దారిద్ర్యం కోసం, అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం కూడా క్రీడలు బాగా పనిచేస్తాయి. ఈ యొక్క గ్రామంలో 10 టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఆడుతున్నాయి కాబట్టి మీరందరూ మంచి సద్భావంతో ఆటలాడి క్రీడా స్ఫూర్తిని నింపి ఈ యొక్క పెట్టినటువంటి పెద్దలందరూ కూడా మంచి పేరు తీసుకువచ్చి మంచి క్రీడాస్ఫూర్తితో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆవుల వాసుకి ఈ కార్యక్రమానికి నన్ను నెల్లూరులో యాక్చువల్గా నాకు ఈరోజు కలెక్టర్ ద్వారా ఫౌండేషన్ అవార్డు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాసు రమ్మని చెప్పటము, అదే మిత్రుడు కూడా వస్తున్నాడు అనమాట. ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.